నమస్తే మిత్రులారా, నేను మీ మెప్మా డీజీ మహిళ. మీరు ఎలా ఉన్నారు? గత వీడియోలో అడ్వాన్స్డ్ మొబైల్ ఫీచర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే టైపింగ్ అండ్ డాక్యుమెంటింగ్. ఈరోజు మన డాక్యుమెంట్స్ ఎలా టైప్ చేయాలో, వాటిని ఎలా సేవ్ చేయాలో పూర్తిగా నేర్చుకుందాం. అందుకోసం షబానా గారు నేర్పిస్తారు. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. అందరికీ నమస్కారం. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం టైపింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ కి మీరు మీ ఇంటి యొక్క నెలవారీ ఖర్చులు అన్ని కూడా ఒక పేపర్లో రాశారనుకోండి. 2 days తర్వాత ఆ పేపర్ కోసం వెతికితే అది కనిపించలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మొదటి నుంచి రాసుకోవాలి. అదే మనం వాటిని మొబైల్లో ఒక డాక్యుమెంట్లో ఓపెన్ చేసి టైప్ చేసి సేవ్ చేసామనుకోండి, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే మన SHG గ్రూప్ మీటింగ్లో మాట్లాడుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా నోట్ చేసుకోవచ్చు. ఇవి మన మొబైల్లోనే ఉంటాయి కాబట్టి ఇవి కనపడకుండా పోయే అవకాశం అయితే అస్సలు లేదు. ఇది మాత్రమే కాకుండా మన పిల్లల చదువుల కోసం వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో కూడా డాక్యుమెంటేషన్ ఉపయోగపడుతుంది. అలాగనే మనం ఏదైనా జాబ్ కోసం అప్లై చేయాలంటే బయోడేటా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా, అది కూడా మనమే చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఉపయోగాల కోసం మనం డాక్యుమెంటేషన్ నేర్చుకోవాలి. అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందని అనుకోండి, ఆ ఫంక్షన్ తాలూకా ఖర్చులు అన్ని కూడా ఒక డాక్యుమెంట్లో టైప్ చేసుకోవచ్చు. అలాగనే ఏం వస్తువులు కొనాలి, ఎన్ని కొనాలి అనే లిస్ట్ కూడా మనం ఈ డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్డ్గా మనం పని చేసుకోవటానికి మనకి డాక్యుమెంటేషన్ ఉపయోగపడుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాటిలో సేవ్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ అకౌంట్ మనకి ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. అంతేకాకుండా గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు ఒక 15 GB ఫ్రీ ఆన్లైన్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీంట్లో మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటే ఇమేజెస్, వీడియోస్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం వీటిని వేరే వారికి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆ యాప్ని మనం గూగుల్ డ్రైవ్ అని పిలుస్తాం. గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం ద్వారా మనకి ఒక జీమెయిల్ ఐడి వస్తుంది. ఈ జీమెయిల్ యూస్ చేసుకొని మనం మన కస్టమర్స్ కి ప్రపోజల్స్ సెండ్ చేసుకోవచ్చు. వారితో రెగ్యులర్ గా కూడా టచ్ లో ఉండొచ్చు. అలాగనే మన బిజినెస్ ఐడియాని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటల ద్వారా చెప్పడం కంటే వారికి మనం చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకోసం మనకి గూగుల్ స్లైడ్స్ అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మన బిజినెస్ యొక్క లావాదేవీలు లెక్కించడానికి మనకి గూగుల్ షీట్స్ అనే ఇంకొక ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది ఒక క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుంది. ఇందులో మనం ఖర్చులు నోట్ చేసుకొని వాటి యొక్క యావరేజ్ ఎంత పర్సంటేజ్ ఎంత, ఇలాంటివన్నీ కూడా ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం గూగుల్ డాక్యుమెంట్ ని ఎలా టైప్ చేసి సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కానీ దానికంటే ముందు గూగుల్ డ్రైవ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్లుగా ఇది ఒక 15 GB ఫ్రీ ఆన్లైన్ స్టోరేజ్. దీన్ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా, ఏదైనా షీట్ క్రియేట్ చేసినా, ఏదైనా స్లైడ్ క్రియేట్ చేసినా అది ఆటోమేటిక్గా ఈ డ్రైవ్లో స్టోర్ అయిపోతుంది. ఒకవేళ మనం ఫోన్ పోయిందనుకోండి, దానిలో ఉన్న డేటా కూడా పోతుంది. మనం మన గూగుల్ డ్రైవ్ ద్వారా క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని డ్రైవ్లో సేఫ్ అయి ఉంటాయి. మళ్ళీ కొత్త ఫోన్లో మనం జీమెయిల్ ఐడి లాగిన్ చేసిన వెంటనే ఈ కొత్త ఫోన్లో కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫోన్ అన్లాక్ చేసి గూగుల్ ఓపెన్ చేసి క్రియేట్ గూగుల్ అకౌంట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద వచ్చిన రిజల్ట్ లో క్రియేట్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని గూగుల్ సైన్ ఇన్ పేజీకి తీసుకువెళ్తుంది. మనకి గూగుల్ అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ కి క్లిక్ చేయండి. మనం గూగుల్ అకౌంట్ కోసం ఒక ఐడి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఎంపవర్మెంట్ అనే పేరుతో ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి ఎంటర్ క్రియేట్ చేయండి. అప్పుడు ఇది మనల్ని కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగనే జెండర్ ఇలా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మన గూగుల్ అకౌంట్కి ఒక యూజర్ నేమ్ ఇవ్వాలి. అంటే మన జీమెయిల్ ఏ పేరుతో ఎంటర్ అవ్వాలి అని ఇక్కడ అడుగుతుంది. ఒక యూజర్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇచ్చిన యూజర్ నేమ్ ఆల్రెడీ ఉందంటే వేరే నేమ్ సెలెక్ట్ చేసుకోండి అని మనకి సజెషన్ ఇస్తుంది అనమాట. వాటిలో మనకి నచ్చిన ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి అని అడుగుతుంది. ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇది మీకు మాత్రమే గుర్తుండేలాగా సెట్ చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు మన అకౌంట్లోకి లాగిన్ చేసి దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి కాబట్టి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఒక
ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ప్రైవసీ అగ్రిమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీన్ని కిందకి స్క్రోల్ చేసి అగ్రి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీంతో మన గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మన లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. పైన మీకు 9 డాట్స్తో ఒక సింబల్ కనిపిస్తుంది. ఇందులోనే మన గూగుల్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. దీంట్లోనే మనకి గూగుల్ డ్రైవ్ కూడా ఉంటుంది. ఇంకా ఇతర అప్లికేషన్స్ లైక్ గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ షీట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఏ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా డ్రైవ్లో సేవ్ అయిపోతుంది. ఇవి మనకి సెపరేట్గా ప్లే స్టోర్లో కూడా దొరుకుతాయి. వాటిని అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని మన జీమెయిల్ అకౌంట్తో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్లే స్టోర్ నుంచి గూగుల్ డాక్యుమెంట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ డాక్యుమెంట్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. కింద అఫీషియల్ యాప్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఈ యాప్ని మనం క్రియేట్ చేసుకున్న గూగుల్ అకౌంట్లో కనెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం జీమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా మన గూగుల్ అకౌంట్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి దాంట్లో ఏం డాక్యుమెంట్స్ కనిపించవు, ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే కింద ఉన్న ప్లస్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు న్యూ డాక్యుమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కొత్త డాక్యుమెంట్లో మనకి కావాల్సినది టైప్ చేసుకొని పైన ఉన్న టిక్ మార్క్ పై క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు బ్యాక్కి వచ్చినట్లయితే మీకు ఆ డాక్యుమెంట్ అన్టైటిల్డ్ డాక్యుమెంట్గా సేవ్ అవుతుంది. మీరు ఆ డాక్యుమెంట్కి ఒక టైటిల్ ఇవ్వాలని అనుకుంటే మీరు ఆ అన్టైటిల్డ్ డాక్యుమెంట్ అనే దానిపై క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు మీ డాక్యుమెంట్కి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుంటే మీకు ఆ డాక్యుమెంట్ సేవ్ అయిపోతుంది. ఈ డాక్యుమెంట్ మన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే పక్కన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో సేవ్ ఎస్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఈ డాక్యుమెంట్ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది అనమాట, డౌన్లోడ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ మన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే పక్కన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో సేవ్ ఎస్ అని క్లిక్ చేస్తే అప్పుడు మన డాక్యుమెంట్ సేవ్ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. కావాలంటే మనం దాన్ని పీడిఎఫ్ లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పీడిఎఫ్లా మన డాక్యుమెంట్ మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. వీటిలో ఏంటి తేడా అంటారా? పీడిఎఫ్ని ఎవరు ఎడిట్ చేయలేరు, కానీ డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫోన్లో తెలుగు కీబోర్డ్ ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు మన మొబైల్లో ఓన్లీ ఇంగ్లీష్ కీబోర్డు అంటే ఓన్లీ ఇంగ్లీష్ అక్షరాలను మాత్రమే చూసాం కదా. ఇప్పుడు మనం తెలుగు అక్షరాలు వచ్చే కీబోర్డు వచ్చే సెట్టింగ్స్ని మనం చూద్దాం. ఇందుకోసం మనం కీబోర్డ్లో ఉండే గేర్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మనకి కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఉండే మొదటి ఆప్షన్ లాంగ్వేజ్, దానిపై క్లిక్ చేస్తే మనకి చాలా లాంగ్వేజెస్ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మనం తెలుగు లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకు కూడా మనకి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి రావాలి లేదా పూర్తిగా తెలుగు కీబోర్డు కావాలి అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం 2 డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్కి వస్తే మళ్ళీ ఇంగ్లీష్ కీబోర్డ్ కనిపిస్తుంటుంది. మనకి తెలుగు కీబోర్డు కావాలి అంటే స్పేస్ బార్ పక్కనే ఉన్న గ్లోబ్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మనకి మనం డౌన్లోడ్ చేసుకున్న లాంగ్వేజెస్ కనిపిస్తాయి. వాటిలో మనకి కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ లాంగ్వేజ్ కీబోర్డు పై డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మనం ఇంగ్లీష్ కీబోర్డు సెట్ చేసుకునేంత వరకు కూడా ఇది తెలుగులోనే ఉంటుంది. ఇలా మనం తెలుగులో కూడా డాక్యుమెంట్స్ టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన ఫైల్స్ మనకి ఫైల్ మేనేజర్లో ఉంటాయి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎవరికి ఎలా షేర్ చేయాలో అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎవరికి కావాలంటే వారికి షేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రూపంలో సేవ్ చేసుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్లో ఒక డాక్యుమెంట్ ఎలా స్కాన్ చేయాలో చూద్దాం. మొబైల్ ద్వారా డాక్యుమెంట్స్ స్కాన్ చేయటం ఒక సులభమైన ప్రక్రియ మరియు ఇది ముఖ్యమైన కాగితాలని డిజిటల్ ఫార్మేట్లో భద్రంగా ఉంచుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్లు, విద్యా సంబంధిత ధృవపత్రాలు లేదా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లని స్కాన్ చేసి
అవసరమైనప్పుడు వాటిని షేర్ చేసుకోవచ్చు. అదనపు యాప్ అవసరం లేకుండా మొబైల్లోని డాక్యుమెంట్లని స్కాన్ చేయాలంటే మీరు గూగుల్ డ్రైవ్ని ఉపయోగించవచ్చు. గూగుల్ డ్రైవ్ యాప్ని ఓపెన్ చేసి ప్లస్ బటన్ నొక్కితే స్కాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకొని కెమెరాను డాక్యుమెంట్పై ఫోకస్ చేసి ఫోటో తీయాలి. స్కాన్ అయిన ఇమేజ్ని అవసరమైన విధంగా క్రాప్ అడ్జస్ట్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ చేయవచ్చు. ఆ తర్వాత దీన్ని వాట్సాప్, జీమెయిల్ లేదా గూగుల్ డ్రైవ్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. మరింత క్లియర్ స్కాన్ కావాలంటే అడాబ్ స్కాన్ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ ఆప్షన్ నొక్కి కెమెరాతో డాక్యుమెంట్ని సరిగ్గా ఫోటో తీయాలి. ఈ యాప్లో కాంట్రాస్ట్, బ్రైట్నెస్, ఎడ్జ్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉండటంతో డాక్యుమెంట్ మరింత స్పష్టంగా స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన ఫైల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసి గూగుల్ డ్రైవ్, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అసలైన కాగితాలు ఉన్నట్లే స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఆన్లైన్ దరఖాస్తులు, బ్యాంకింగ్, విద్యా సంస్థలు, ప్రభుత్వ సేవల వంటి అవసరాల కోసం ఉపయోగపడతాయి. డిజిటల్ డాక్యుమెంటేషన్ భద్రంగా ఉంచుకొని వాటిని ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవడం ఎంతో సులభం అవుతుంది. మొబైల్ ద్వారా డాక్యుమెంట్స్ని ఒక ఫార్మేట్ నుంచి మరొక ఫార్మేట్కి మార్చడం కూడా చాలా సులభం. మీరు పీడిఎఫ్, వర్డ్, DOCX, JPG, PNG, TXT వంటి ఫార్మేట్ల మధ్య డాక్యుమెంట్లను మార్చుకోవచ్చు. ఇది విద్య, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు మరియు వ్యక్తిగత అవసరాల కోసం చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక డాక్యుమెంట్ని మార్చాలని అనుకుంటే గూగుల్ డాక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, అడాబ్ స్కాన్, క్యామ్ స్కానర్, WPS ఆఫీస్ లాంటి యాప్లను సహాయపడతాయి. గూగుల్ డాక్స్ ద్వారా వర్డ్ ఫైల్ని పీడిఎఫ్లో మార్చడానికి ముందుగా గూగుల్ డాక్స్లో డాక్యుమెంట్ని ఓపెన్ చేసి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. అప్పుడు సేవ్ యాజ్ పీడిఎఫ్ ఎంపికను ఎంచుకొని ఈ ఫైల్ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉపయోగించి ఒక డాక్యుమెంట్ని PDF, TXT లేదా HTML ఫార్మేట్ చేసి చేసుకోవచ్చు. చిత్రాలని JPG, PNG, PDFగా మార్చాలంటే అడాబ్ స్కాన్, క్యామ్ స్కానర్ లేదా మైక్రోసాఫ్ట్ లెన్స్ని ఉపయోగించాలి. అడాబ్ స్కాన్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ని స్కాన్ చేసిన తర్వాత సేవ్ యాజ్ PDF క్లిక్ చేస్తే స్కాన్ అయిన ఇమేజ్ PDF ఫార్మేట్లో మారిపోతుంది. క్యామ్ స్కానర్లో కూడా ఇదే విధంగా స్కాన్ చేసిన ఫైల్ని PDF లేదా JPGలో మార్చుకోవచ్చు. మీరు ఒక PDF ఫైల్ వర్డ్, DOCXలో మార్చాల్సి వస్తే స్మాల్ PDF, I love PDF టు వర్డ్ కన్వర్షన్ లాంటి యాప్లు ఉపయోగించుకోవాలి. స్మాల్ PDF యాప్లో PDF ఫైల్ని అప్లోడ్ చేసి కన్వర్ట్ టు వర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కొన్ని క్షణాల్లో అది వర్డ్ ఫైల్గా మారిపోతుంది. ఒక డాక్యుమెంట్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చాలంటే గూగుల్ కీప్, మైక్రోసాఫ్ట్, OneNote, గూగుల్ లెన్స్ లాంటి టూల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. గూగుల్ లెన్స్ ద్వారా ఒక ఫోటో తీసిన తర్వాత కాపీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అందులోని లెటర్స్ని టెక్స్ట్ ఫార్మాట్లో మారుస్తుంది. ఈ మార్పులు ఎందుకు అవసరం అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వెబ్సైట్లు లేదా బ్యాంకింగ్ అప్లికేషన్లు ప్రత్యేక ఫార్మేట్లను మాత్రమే అంగీకరిస్తాయి. స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ని పీడిఎఫ్గా మార్చుకోవటం, వర్డ్ ఫైల్ని పీడిఎఫ్గా మార్చి మెయిల్ చేయడం లాంటి పనులు చాలా ఉపయోగపడతాయి. మీరు ఈ విధంగా ఏదైనా డాక్యుమెంట్ని సులభంగా అవసరమైన ఫార్మేట్లో మార్చుకోవచ్చు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ వర్డ్లో టెంప్లెట్స్ ఉపయోగించి రెస్క్యూమ్ మరియు బిజినెస్ ప్రపోజల్ రూపొందించడం చాలా సులభం. టెంప్లెట్లు ముందుగా డిజైన్ చేసిన డాక్యుమెంట్లు, లేఅవుట్లు అందిస్తూ అవసరమైన వివరాలని మార్చి వేగంగా ప్రొఫెషనల్ డాక్యుమెంట్గా తయారు చేసుకునేలా సహాయపడతాయి. అలాగనే రెజ్యూమ్ తయారీలో మొదట మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి హోమ్ పేజ్లో న్యూ లేదా ఫైల్ లేకపోతే న్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అక్కడ కనిపించే సర్చ్ బార్లో రెజ్యూమ్ అని టైప్ చేస్తే వివిధ రకాల రెజ్యూమ్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన టెంప్లెట్స్పై క్లిక్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఒక రెడీమేడ్ ఫార్మేట్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలని, విద్యార్థుల్ని, అనుభవాల్ని, నైపుణ్యాలను టెంప్లెట్లో ఉన్న డిఫాల్ట్ టెక్స్ట్ స్థానంలో టైప్ చేయాలి. టెంప్లెట్లో ఇచ్చిన ఫాంట్ స్టైల్, రంగులు మార్చాలని అనుకుంటే డిజైన్ ట్యాబ్లోని ఆప్షన్స్ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. పూర్తయిన తర్వాత ఫైల్ సేవ్ యాజ్లోకి వెళ్ళి PDF లేదా వర్డ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాల్సిన అవసరమైన చోట షేర్ చేసుకోవచ్చు. బిజినెస్ ప్రపోజల్ రూపొందించాలనుకునే వారు కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్లో టెంప్లెట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్, న్యూ ఆప్షన్ని క్లిక్ చేసి సర్చ్లో బిజినెస్ ప్రొఫెషనల్ అని టైప్ చేయండి.
అక్కడ కనిపించే వివిధ ప్రొఫెషనల్ టెంప్లెట్లలో మీ వ్యాపార అవసరానికి సరిపడే టైం ప్లేస్ని ఎంచుకొని క్రియేట్ బటన్ నొక్కితే ఒక ప్రీసెట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులోని డిఫాల్ట్ టెక్స్ట్ని తొలగించి మీ వ్యాపార లక్ష్యం, ప్రాజెక్టు వివరాలు, బడ్జెట్ ప్లాన్, మార్కెటింగ్ అనాలిసిస్ వంటి అంశాలని జోడించాలి. అవసరమైతే చార్ట్స్, టేబుల్స్, ఇమేజెస్ మరియు లోగోస్తో జోడించి మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. టెంప్లెట్లోని ప్లాంట్ రంగులు, మార్జిన్లు మార్చుకోవడానికి డిజైన్ ట్యాబ్ ఉపయోగించుకోవాలి. చివరిగా ఫైలు, సేవ్ యాజ్ ద్వారా డాక్యుమెంట్ PDF వర్డ్ ఫార్మెట్లో సేవ్ చేసుకొని కస్టమర్లకి లేదా వ్యాపార భాగస్వాములకి మెయిల్ ద్వారా పంపించవచ్చు. టెంప్లెట్స్ ఉపయోగించడం వలన కొత్తగా డిజైన్ చేయవలసిన అవసరం లేకుండా వేగంగా రెన్యూవల్ మరియు బిజినెస్ ప్రపోజల్స్ రూపొందించుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ లుక్ ఇవ్వటమే కాకుండా డాక్యుమెంట్ అవసరానికి తగ్గట్లుగా సులభంగా కస్టమైజ్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల దరఖాస్తుల కోసం రెస్క్యూమే తయారు చేయడం, వ్యాపార ప్రాజెక్టుల్ని సమర్పించేందుకు ప్రపోజల్స్ రూపొందించడం లాంటి పనులు మైక్రోసాఫ్ట్ వర్డ్ టెంప్లెట్స్ ద్వారా ఎంతో సమర్థవంతంగా చేయించవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్, PDF, గూగుల్ డాక్స్ లాంటి డాక్యుమెంట్లని భద్రంగా ఉంచడానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉపయోగించడం చాలా మంచిది. ఇది వ్యక్తిగత మరియు అధికారిక సమాచారాన్ని ఇతరుల నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ లాక్ ద్వారా డాక్యుమెంట్ని యాక్సెస్ చేయాలంటే సరైన పాస్వర్డ్ అవసరం అవుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్లో డాక్యుమెంట్కి లాక్ పెట్టాలంటే ముందుగా డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఫైల్ మెనూలోని ఇన్ఫో సెలెక్ట్లోకి వెళ్ళాలి. అక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఎంచుకొని ఎకానమీ విత్ పాస్వర్డ్ పై క్లిక్ చేయాలి. స్క్రీన్ పై పాస్వర్డ్ నమోదు చేయడానికి బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే నొక్కాలి. మరొకసారి అదే పాస్వర్డ్ని టైప్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్ సేవ్ చేసి మూసివేస్తే తిరిగి ఓపెన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇది పర్సనల్, ఫైనాన్షియల్ లేదా సున్నితమైన సమాచారంతో కూడిన డాక్యుమెంట్లని రక్షించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. PDF ఫైల్కి లాక్ పెట్టాలంటే అడాబ్ అక్రోబాట్ లేదా ఆన్లైన్ టూల్స్ ఉపయోగించాలి. అడాబ్ అక్రోబాట్లో PDF ఫైల్ ఓపెన్ చేసి ఫైల్ మెనూలో ప్రొటెక్ట్ యూజింగ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేసి అప్లై నొక్కితే PDF పాస్వర్డ్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇదే విధంగా స్మాల్ PDF లేదా ఐలవ్ PDF లాంటి ఆన్లైన్ టూల్స్ ద్వారా కూడా PDF లాక్ పెట్టుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసి ప్రొటెక్ట్ PD ఆప్షన్ ఎంచుకునే ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత గత పాస్పోర్ట్ ఎంట్రీ చేసి అప్లై నొక్కితే ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లకి లాక్ ఇవ్వడం వలన అవి ఇతరుల చేతుల్లో పడకుండా ఉండటం అనేది కాకుండా వ్యక్తిగత మరియు అనధికార యాక్సెస్ నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్లో డాక్యుమెంట్ షేర్ చేయటం, బ్యాంకింగ్ సమాచారం కలిగిన వాళ్ళు భద్రంగా ఉంచటం వంటి సందర్భాల్లో ఈ విధంగా చాలా అవసరం. ఫోన్ లేదా ల్యాప్టాప్లో కీలకమైన డాక్యుమెంట్లు ఉంటే వీటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ కల్పించడం ద్వారా మీ డేటా మరింత సురక్షితంగా ఉంటుంది. మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా డాక్యుమెంట్లు అనువదించడం చాలా సులభం మరియు ఇది వివిధ భాషల్లో సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరం. మీ మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ డాక్, అలాగనే గూగుల్ ట్రాన్స్లేట్ మరియు ఆన్లైన్ అనువాద టూల్స్ ద్వారా డాక్యుమెంట్లను అనుసంధానించవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ద్వారా డాక్యుమెంట్ని అనువదించాలంటే ముందుగా వర్డ్లో డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి. అక్కడ రివ్యూ ట్యాబ్లో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ లేదా ట్రాన్స్లేట్ సెలెక్షన్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు మొత్తం డాక్యుమెంట్ని అనువదించాలంటే ట్రాన్స్లేట్ డాక్యుమెంట్లో ఎంచుకోవాలి. వర్డ్లో గూగుల్ ట్రాన్స్లేట్ API లేదా మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేట్ ద్వారా డాక్యుమెంట్ని అనువదించడానికి వివిధ భాషల ఎంపికలు వస్తాయి. మీరు అనుసంధించాలనుకున్న భాషని ఎంచుకొని ఓకే నొక్కితే డాక్యుమెంట్ కొత్త భాషలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా సురక్షితమైన మరియు వేగవంతమైన మార్గం. గూగుల్ డాక్స్ ఉపయోగించి అనువాదం చేయాలంటే గూగుల్ డాక్స్లో డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ని క్లిక్ చేయాలి. కొత్తగా ఓపెన్ అయ్యే స్క్రీన్లో డాక్యుమెంట్కి పేరు పెట్టి అనువదించాలనుకున్న భాషని ఎంపిక చేసుకోవాలి. మీరు తెలుగు నుంచి ఇంగ్లీషు, హిందీ, తమిళం లేదా ఏదైనా ఇతర భాషలకి అనువదించవచ్చు. భాష ఎంపిక చేసిన తర్వాత ట్రాన్స్లేట్ బటన్ని నొక్కితే కొత్తగా డాక్యుమెంట్ ఆ భాషని రూపొందించబడుతుంది. ఇది ప్రత్యేకంగా డాక్యుమెంట్ ఫార్మెట్ని మారుస్తూ ఉండదు, కేవలం భాషను మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. గూగుల్ ట్రాన్స్లేట్ లేదా మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేట్ వంటి ఆన్లైన్ టూల్స్ ఉపయోగించి డాక్యుమెంట్ని అనువదించవచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ వెబ్సైట్ని translate.google.com ని ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అక్కడ మీ వర్డ్,
పీడిఎఫ్, పవర్ పాయింట్ లేదా ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేసి అనువదించాలనుకున్న భాషను ఎంచుకొని ట్రాన్స్లేట్ బటన్ని నొక్కాలి. కొన్ని క్షణాల్లో ఆ డాక్యుమెంట్ పూర్తిగా అనువదించబడుతుంది. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేట్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది, కానీ అది కొన్ని ప్రత్యేక ఫార్మాట్లను మాత్రమే అనుమతిస్తుంది. పీడిఎఫ్ ఫైళ్లను అనువదించాలంటే అబార్డ్, అక్రోబాట్, గూగుల్ డాక్స్ లేదా స్మాల్ పీడిఎఫ్ లాంటి టూల్స్ని ఉపయోగించాలి. మీరు గూగుల్ డాక్స్లో పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా అనువదించవచ్చు. లేదా ఆన్లైన్ డాక్ ట్రాన్స్లేటర్ అనే వెబ్సైట్ను ఉపయోగించి పీడిఎఫ్ ఫైల్ని నేరుగా అనువదించవచ్చు. డాక్యుమెంట్లను అనువదించడం ముఖ్యంగా అధికారిక పత్రాలు, విద్యా సంబంధిత డాక్యుమెంట్లు, ప్రభుత్వ నిబంధనలు, ప్రయాణ పత్రాలు మరియు బిజినెస్ ప్రపోజల్స్ వంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మీరు ఈ అనువాద పద్ధతుల్ని ఉపయోగిస్తేనే మీకు అవకాశమైన సమాచారాన్ని వివిధ భాషల్లో సులభంగా పొందవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న టైపింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం.